మనం గడిపే ఈ ఆదివారం దేవుని మాటలు వినడానికే గడుపుతాం. ఎందుకంటే ప్రార్థన అనేది మనం ఇంట్లో చేసుకుంటాం, మందిరానికి వచ్చినప్పుడు చేసుకుంటాం, ఏదైనా పని ప్రారంభించబోయేటప్పుడు చేసుకుంటాం. ప్రార్థన అనేది ప్రతిసారి మన కుటుంబంలో జరిపించుకునేదే. ఫ్యామిలీస్ ఆర్ ద మినీ చర్చెస్ కదా. మన కుటుంబాలు ఒక చిన్న చర్చితో సమానం. ఎందుకంటే మన కుటుంబంలో ప్రతిరోజు అనుదిన ప్రార్థన అనేది ఉంటుంది, కుటుంబ ప్రార్థన అనేది ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చేది మాత్రమే మందిరానికి వస్తాం, అవునా కాదా? ఎందుకంటే వాక్య కొరత అనేది ఈ రోజుల్లో వాక్యం కొరత కూడా లేదని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మన మధ్య ఉన్న ఫోన్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఎక్కడ కూడా ప్రతి చోట వాక్యం దొరికేస్తుంది. కానీ విన్న వాక్యాన్ని పాటించగలిగేది చాలా తక్కువ మంది. ఎందుకు ఇంకా మనకి వాక్యం దొరుకుతుంది అని అంటే మనలో ఇంకా ఏదో లోపం ఉంది కాబట్టి. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒక్కసారి 100వ కీర్తన చూసినట్లయితే, సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము. సంఘాన్ని చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ కొద్ది మాటలు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ ఏంటంటే, సమస్త దేశములారా అని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనల్ని ఏమంటున్నాడు? ఆయన ఏర్పరచుకున్న దేశం మనం, అవునా కదా? ఆయన ఏర్పరచుకున్న జనాంగం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, నామాన్ని మనం కీర్తించాలి, సంతోషముతో యెహోవాని సేవించుడి. అదేంటండి? ఉత్సాహధ్వని చేసి ప్రార్థన చేసి పాటలు ఎప్పుడు పాడతాం? దేవుణ్ణి మనం సేవించిన తర్వాతే కదా. సేవించడం అంటే స్వీకరించడం, అంటే ఆయన మనం అంగీకరించడం. అంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి ఆనందంతో, సంతోషంతో యెహోవాని సేవించమని దేవుడు అడుగుతున్నాడంటే, అంటే బలవంతంగా కూడా మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే ఫోర్స్ఫుల్గా ఈరోజు రాకపోతే తప్పదు, లేదంటే ఈరోజు రాకపోతే మా అమ్మ తిడుతుందేమో, పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో, మా డాడీకి కొడతారేమో, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే ఉండాలి కాబట్టి నన్ను తీసుకెళ్తున్నారు అనుకునేవాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ యట్. ఇంకా వాళ్ళు దేనికి రెడీగా లేరు? దేవుని వాక్యానికి లోబడ్డానికి సిద్ధంగా లేరు. అది అనేక కారణాలు కావచ్చు, నేను బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళ వయసు కావచ్చు, వాళ్ళకి ఇంకా నేను దేవుని పూర్తిగా నేను మారిన తర్వాత స్వీకరించాక నేను వెళ్ళాలి అని వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. లేదంటే నేను దేవుని మందిరంలో ఆయన్ని కంప్లీట్గా స్వీకరించడానికి ఇంకా నాలో ఏదో లోపం ఉంది కాబట్టి నాకు అర్హత లేదని ఫీల్ అవ్వచ్చు. ఏదో ఒక కారణం అనేది వాళ్ళని ఆటంకపరచవచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా కీర్తన పాడుతూ నా కోసం ధ్వని చేస్తూ నువ్వు నన్ను సంతోషంగా ఆరాధిస్తున్నావు. అంటే ఎలా ఆరాధించాలంటే ఉత్సాహంతో నన్ను సేవించాలి. ఫస్ట్ మనం ఆనందంతో, సంతోషంతో. మనకు చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఏంటి? మనకున్న బలహీనతలే మనకుండే కష్టాలు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. ఒకరికి ఫోన్ బలహీనత ఉంటుంది, ఒకరికి ఒక గేమ్స్ బలహీనత ఉంటుంది, ఒకరికి టీవీ బలహీనత ఉంటుంది. వాళ్ళు చెప్పుకోలేరు, కానీ దాని నుంచి వాళ్ళు బయటికి రాలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఉత్సాహంతో ఆ బలహీనతలన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నన్ను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అసలు దేవుని మందిరానికి ఎలా రావాలంట? ఉత్సాహంగా రావాలి. అంటే ఉదయాన్నే ఉత్సాహంగా వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? చేతులు ఎత్తండి. బాబు ఈరోజు నాకు నిద్ర సరిపోలేదు, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, లేదంటే రాత్రి సరిగా పడుకోలేదు అని దేవుని మందిరానికి ఉత్సాహంగా రాని వాళ్ళు ఎవరు? చెప్పుకోలేని కారణాల వల్ల కూడా మనం రాలేమా మందిరానికి? రాలేమండి. అందుకే దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు సంతోషంగా మందిరానికి రా. అలాగే ఆయన్ని ఏం చేయాలి? మనం ఉత్సాహంతో దేవుడిని తెలుసుకోవాలి. అలాగే యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. యెహోవా దేవుడు అని మనకు తెలియదండి. దేవుడు అని తెలుసుకోమంటున్నాడు ఏంటి అంటే
యెహోవాయే దేవుడు అని తెలుసుకోమంటున్నాడు. దేవుడు ఇక్కడ నన్ను దేవుడు అని తెలుసుకోండి అని అడగట్లేదు. యెహోవా ఒక్కడే దేవుడు అని తెలుసుకోమంటున్నాడు. అదేంటండి, యెహోవా ఒక్కడే దేవుడు అనే కదా మేము బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం. మళ్ళీ దేవుడు మాతో యెహోవా ఒక్కడే దేవుడు అని తెలుసుకోమంటున్నాడు ఏంటంటే, ఇక్కడ ఈ ఆదివారం మందిరంలో యెహోవా ఒక్కడే దేవుడని మనం ఆరాధిస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత మన చుట్టాలో, లేకపోతే మన ఎదురింటి వారో, మన పొరుగువారో, అమ్మ మా అమ్మాయి మెచ్యూర్ అయింది, లేకపోతే మా ఇంట్లో పెళ్లి కొడుకుని చేస్తున్నాం, మా ఇంట్లో పెళ్ళి ఉంది రండి అమ్మ, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ కార్యక్రమాలను బట్టి అక్కడ వాళ్ళకి నచ్చేటట్టుగా మారిపోతాం. అవునా కదా? అంతేకాని మేము ఈ పని చేయమండి, నేను దీనికి విరుద్ధం అండి, ఇది నాకు విరుద్ధం, నా క్రైస్తవ జీవితానికి ఈ పని విరుద్ధం, కాబట్టి నేను ఇది చేయను, మీరు ఏమనుకోకండి, నేను వేరే దాంట్లో చేస్తానని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎక్కడో చాలా తక్కువ ఉంటారు, కానీ చాలా వరకు ఇలానే ఉంటారు. అంటే అక్కడ వాళ్ళని హర్ట్ చేయకూడదు. మానవ స్వభావం ఎలా ఉంటుంది, మనం ఒకరిని హర్ట్ చేయకూడదు. అవునా కదా? మనం ఒకరిని బాధ పెట్టకూడదు. కాబట్టి మనం అక్కడ ఎలా అయిపోతాం, అక్కడ వారికి నచ్చినట్టుగా అక్కడ వాతావరణానికి ఫ్లెక్సిబుల్ అయిపోతాం. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా దేవుడు లెక్కిస్తాడా అంటే లెక్కిస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిచ్చింది, అయితే వెచ్చగానైనా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఎవరికొద్దు, మనకొద్దు. ఎందుకు వద్దు అని అంటే, ఆ పడవలో అయినా కాలేయాలి, ఈ పడవలో అయినా కాలేయాలి. వాళ్ళు మొహమాట పడుతున్నారు కదా, వాళ్ళ పడవలో వెళ్ళట్లేదని, మన చుట్టాలు అందరూ అందులో ఉన్నారు కదా అని ఒక కాలు అందులో వేసామే అనుకోండి, ఎటు కాకుండా మధ్యలో ఆ ఊబిలో మనం పడిపోతాం. అవునా కదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నువ్వు ఎవరి కోసం ఆలోచించొద్దు, ఎవరి కోసం నువ్వు మొహమాట పడొద్దు, ఎవరి కోసం ఆలోచించి నువ్వు నన్ను దూరం చేసుకోవద్దు, నేను ఒక్కనే దేవుడని నువ్వు తెలుసుకో. ఆ తర్వాత ఆయనే మనల్ని పుట్టించును. అవును కదండి? గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన అనుగ్రహం లేకపోతే మనం గర్భఫలాలను పొందుకోగలమా? పొందుకోలేము. ఆయనే పుట్టించాడు. ఎవరికీ లేని ఘనత, ఎవరికీ లేని మహిమ, ఎవరికీ లేని అనుగ్రహం ఈరోజు మీకు నాకు కూడా బిడ్డలను దయచేశాడంటే, మన తోటి వాళ్ళే చాలామంది ఉన్నారండి బిడ్డలు లేకుండా ఉన్నవాళ్ళు. దేవుని అనుగ్రహం మనకు ఉంది కాబట్టి, ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి మనం గర్భఫలాన్ని పొందుకున్నాం. అవునా కదా? కాబట్టి మనం అందరం ఏం నమ్మాలంటే, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు? మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఏంటా ప్రణాళిక? మనం ఏదో డబ్బు సంపాదించి ఆయనకి ఇచ్చేస్తామనా? మనకున్న ఆస్తి ఆయనకి రాసి ఇచ్చేస్తామనా? కాదు. లేదంటే మనం ఏ గొప్ప గొప్ప పనులు చేసి ఆయన పేరట చాలామందిని ఇది చేసేస్తామనా? చాలా చేత మన్నలను పొందుకుంటామనా? కాదండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన సువార్త ప్రకటించాలి. మన పైన ఉన్నది ఒకే ఒక భారం. ఏం భారం అంటే సువార్త భారం. అదేంటంటే మేము చెప్పలేం కదా, మేము అందరం నుంచొని మైక్ తీసుకొని మాట్లాడలేం కదా, లేదంటే అందరం కూడా జనాలు ఎదురుగా మాట్లాడలేం కదా అంటే, అందరూ సువార్త జనాలు ఎదురుగానే మాట్లాడక్కర్లేదు. ఈరోజు నువ్వు విన్న ఈ 10 నిమిషాల కొద్ది వాక్యమే నీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మర్చిపోకుండా ఉండాలంటే, నువ్వు నీ తోటి వాళ్ళతో కూర్చొని కొంతసేపు, ఈరోజు ఇదిగో ఈ వాక్యంలో ఇది మాట్లాడారు, ఇందులో ఇలా ఉందంట అంటే, నువ్వు తెలుసుకోవడం కోసం మాట్లాడుతున్నట్టుగా అయినా మాట్లాడాలి. ఎవరితో? ఎలాంటి వారితో? దేవుణ్ణి అంగీకరించిన వారితో. ఎలా మాట్లాడాలంటే, ఇదిగో ఈరోజు ఈ కీర్తన ఉందంట, మేము వెళ్తున్నాం కదా ప్రార్థనకు రోజు, కానీ ఇలా వెళ్ళాలంట, మాలో ఈ లోపం ఉంది, ఉత్సాహధ్వనితో వెళ్ళాలంట. ఉదయాన్నే ఆయన ఒక్కడే దేవుడని తెలుసుకోవడానికి వెళ్ళాలంట. ఆయనకు ధ్వనితో మనం సంతోషించు ఆయన సేవించాలంట. దేవుడు ఎలా మాట్లాడాలంటే, నేను రోజు వెళ్తున్నాను కానీ ఇది ఒకటి తెలుసుకోలేకపోయాను, నేను ఇలా వెళ్ళాలంట. దేవుడికి ఇలా వెళ్తే ఆయనకి ఇష్టమంట. ఇలా మనం కూర్చుంటున్నా సార్, చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను చాలా వరకు చూసినవి ఏంటంటే, ముచ్చట్లు పెట్టుకోవడం పక్కన పెడితే అవి క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వేరే ఎపిసోడ్ అది మనం ఒకటి విన్నామో అది అక్కడితో వదిలేయం. ఎందుకంటే మానవ స్వభావాలే సహజంగా అలా ఉంటాయండి. ఎందుకంటే దాన్ని మనం ఇంకా అధిగమించాలంటే మనం ఇంకా ఎవరిలో ఉండాలి? దేవుల్లో ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. నేను అది బలహీనత, అదొక చిన్న బలహీనత అంతే. కానీ అదే వాళ్ళలో తప్పని నేను, పాపమని నేను ఎంచట్లేదు. కానీ అలాంటివి క్యారీ ఫార్వర్డ్ చేసే బదులు దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాంటివి నువ్వేం చేయమ్మా, అవి వెళ్ళి చెప్పు. అదే నువ్వు చేసే సువార్త, అదే నువ్వు ప్రకటించే వార్త, ఆయన వాక్యం. అలాగే మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అవును, ఆయన దేశంలో మనం ఒక ప్రజలం. ఆయన మనల్ని మేపుతున్నాడు అంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు. ఎంతమంది దేవుడే మనల్ని పోషిస్తున్నాడని నమ్ముతారండి?
ఎస్, దేవుడు ఒక్కడే మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు దేవుని అనుగ్రహం మనపై లేకపోతే, ఈరోజు దేవుని లెక్కల్లో మనం లేకపోయి ఉండుంటే ఇప్పుడు ఇలా వచ్చి ఇక్కడ కూర్చునేవాళ్ళం కాదు. మన ఊపిరి ఉదయాన్నే ఆగిపోయేది. దేవా ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, సాయంత్రం వరకు నువ్వు నన్ను నడిపించావు, రాత్రి గతించిపోతుంది, రేపు ఉదయం నేను ఉంటానో లేదో నాకు తెలియదయ్యా. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడే మనం దేవునికి ఎలా కనబడతామంటే నీతిపరులుగా కనబడతాం. నేను దేవునిలో గొప్పగా ఉన్నాను, దేవుడి పని చాలా చేస్తున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మంచిదే, నేను కరెక్ట్గానే మాట్లాడతాను, నేను మాట్లాడిన మాట కరెక్ట్ అంటే నువ్వు దేవుని మీదట ఏం కనపరుస్తున్నావు? నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని. అంటే మనం ఏదైతే మనం అంతా కరెక్టే అని అనుకుంటామో ఆడంతా కరెక్టే అనుకుంటాడు రా, కానీ ఆడు గొడవ ఆడికి తెలీదు. మనమే మనుషులను అంటాం కదా, మరి నిన్ను నన్ను ఏర్పాటు చేసిన దేవుడికి ఆయన దృష్టిలో ఇంత చిన్న నలకంత, అలాంటి నలకంత నువ్వు చేసిన పాపం ఈరోజు మనకి ఇచ్చిన దేవుడికి సాయంత్రం నువ్వు ఒప్పుకోకపోతే ఆయన చూడ్డండి, చూస్తాడు. ఆయన మనం చేసే ప్రతి క్షణాన్ని కూడా లెక్కిస్తాడు. పుట్టుక ముందే ఆయన గ్రంథంలో లిఖితంలో ఉన్నాయి మనం ఎన్ని దినాలు బ్రతికుండాలి అనేది. ఈ ఒక్క దినం నువ్వు ఏదో కప్పేయాలి నేను ఒప్పుకోను అని అంటే ఆయనకి తెలీదా మనం ఏం చేస్తున్నామో ఏంటో? కానీ అది ఒప్పుకున్న రోజు, అది ఒప్పుకొని ఆయన ముందు మోకాళ్ళుని ప్రార్థన చేసిన రోజు ఎంతో కొంత కనికరం చూపుతాడు కదండి. చూపి ఇంకొద్ది కాలం ఆయుష్ అనేది ఆయన దయచేస్తారు. అలాగే కీర్తన పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన కృతజ్ఞతలు అర్పించాలి. అలాగే మనం ఆ రోడ్డు చివరి స్టార్ట్ అయిపోయామంటే మనలోకి ఏమొచ్చేయాలి? ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం లేదా ఆయన పాటలు పాడడం. అక్కడి నుంచి ప్రిపేర్ అయ్యి వస్తేనే కానీ ఇక్కడికి మనం అలా పుంజుకోలేము, అవునా కాదండి? ఇప్పుడు నేను ఈరోజు అనుకున్నానంటే నేను ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? ఒక ప్లాన్ వేసుకొని నేను ప్రిపేర్ అవ్వడానికి టైం సెట్ చేసుకొని నేను ప్రిపేర్ అవ్వాలి, అవునా కదా? అంటే మనం మందిరంలోనికి వచ్చే ముందే, ఆయన గుమ్మంలోనికి ఎంటర్ అవ్వకముందే మనలో ఏముండాలి? ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నా అంటే కృతజ్ఞతార్పణ చెల్లించు అని అంటే మనం ఎలా చెల్లించగలం? ప్రార్థన ద్వారానే చెల్లించగలం. అంటే నువ్వు మందిరంలోనికి వచ్చే ముందు నీళ్ళు ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అలాగే ఆయన పాటలు కూడా మనం పాడుకుంటూ రావాలి. అలాగే ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మీ అందరికీ చాలా వందనాలండి. నేను ఇది మాట్లాడడానికి కారణం ఏంటంటే అందరూ చాలా క్రమంగా వస్తున్నారు. అంటే సేవకులు ఉండట్లేదు, మనం ఎప్పుడు వెళ్తే ఏంట్లే, ఆయన వచ్చే టైంకి వెళ్తే సరిపోద్ది కదా, మనకేంటి వాళ్ళే రానప్పుడు మనం వెళ్ళి ముందు ఏం చేసేస్తాం? మనం వెళ్తే పక్కోళ్ళు వస్తున్నారేంటి, ఆ పక్కోళ్ళు వస్తే ఇంకొకరు వస్తున్నారేంటి? ఇక్కడ రాజమండ్రి సంఘం చాలా బాధ్యతగా ప్రవర్తిస్తూ ఎవరి క్రమాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారండి. అంటే ఛాన్స్ ఉండి చేసేవాళ్ళు చేస్తారు, కానీ ఆ ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలు ఏరియా గురించి కూడా మనకు తెలుసు. అయినా సరే వాళ్ళ దేవునికి ఏదో చెయ్యాలి, దేవుని పని మేము చెయ్యాలి, సేవాభారం మాపై ఉంది అని ఏదైతే దేవుడు మనతో రోజు మాట్లాడాడో అవే నేను ఈ సంఘంలో చూశాను కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యి నేను మాట్లాడాను. సేవకులకు వందనాలండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరముల వరకు ఉండును. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ మందిరంలోనికి ప్రవేశిస్తామో, సేవకుల కోసం కూడా లెక్క చేయకుండా మీరు చాలా క్రమంగా ఆయన వచ్చే వరకు నడిపించుకుంటున్నారు. ఆయన వచ్చే వరకు మేము ఈ క్రమాలు పాటిస్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉన్నాయో, ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తున్నామో అప్పుడు ఆయన కృప ఎప్పుడు మన పైన నిత్యము ఉంటుంది. అలాగే ఆయన సత్యం తరాల వరకు మనం చెప్పుకుంటాం. అలా నిత్యము ఉన్న కృప వల్ల ఏం జరుగుతుంది? తరతరాలు కూడా ఆయన వాక్యం అనేది నిలకడగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే మనం విన్న వాక్యాన్ని ఒకరికి పంచుకుంటున్నాం, మనం విన్నదాన్ని మరొకరికి ప్రకటిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం, ఒకరికి మాదిరిగా ఉంటున్నాం. మన భక్తి వల్ల, మన మాట వల్ల ఒకరికి ఆదరణ చేకూరుస్తున్నాం, మన చూపు వల్ల ఒకరిని మనం చాలా నెమ్మది కలిగిస్తున్నాం. మనం ఇవన్నీ ఎప్పుడైతే దేవునిలో చేస్తామో, ఇప్పటి వరకు మాట్లాడుకున్న పనులన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన కృప నిత్యం మనపై ఉంటుంది. మనపై ఆయన కృప నిత్యం ఎప్పుడైతే ఉందో, మనం ఈ పాయింట్ కూడా మాట్లాడుకున్నాం కదా, మనం విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, వేరొకరికి ప్రకటించాలి. ఇది కూడా చేస్తాం కాబట్టి ఆయన సత్యాన్ని తరతముల వరకు ఉంచే బిడ్డలుగా మనం ఉండాలని, అట్టి ధన్యత మీరు అందరూ పొందుకోవాలని ఈ కొద్ది సమయాన్ని చక్కగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.